అందరికీ నమస్కారం అండి. మహాభారతంలో అనేక పాత్రలు ఉన్నాయి. పాండవులకు ద్రౌపదే కాకుండా ఇంకా వేరే భార్యలు కూడా ఉన్నారు. భీముడికి భార్య అయిన హిడింబి గురించి చాలామందికి తెలియదు. హిడింబి ఎవరు? హిడింబి భీముడిని ఎందుకు పెళ్లి చేసుకుంది? కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత హిడింబి ఏమైంది? మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పాండవులకు కౌరవులకు మధ్య ఉన్న విరోధము అందరికీ తెలిసిందే. పాండవులను ఎలా అయినా చంపాలని దుర్యోధనుడు వారి కోసం ఒక లంక ఇంటిని నిర్మిస్తాడు. ఆ లంక ఇంట్లో ఉన్న సొరంగం నుంచి భీముడు తన సోదరులను తల్లిని ఒక సురక్షితమైన స్థానానికి చేరుస్తాడు. అయితే అక్కడ మొదలవుతుంది హిడింబి కథ. లక్క ఇంటి నుంచి తప్పించుకొని అరణ్యంలో పాండవులు సేదతీరుతూ ఉంటారు. అరణ్యంలో పాండవులు నివసించే ప్రాంతానికి దగ్గరలోనే హిడింబి, హిడింబాసురుడు అనే అన్నా చెల్లెళ్ళు ఉంటూ ఉండేవారు. రాక్షసులైన ఈ అన్నా చెల్లెళ్ళు నరమాంసపు వాసన రాగానే వాళ్ళని వెతుక్కుంటూ ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చిందా అని బయలుదేరతారు. వారికి దూరంలో గాఢ నిద్రలో ఉన్న పాండవులు, వారికి కాపలాగా ఉన్న భీముడు కనిపిస్తాడు. భీముడిని చూడగానే హిడింబాసురునికి ఒక ఆలోచన వస్తుంది. అతడిని ఎలాగైనా ఏమార్చి పక్కకు తీసుకొస్తే సుష్టుగా ఆరగించవచ్చని తన చెల్లెలికి చెప్తాడు. దాంతో భీముడిని ఆకర్షించేందుకు హిడింబి అందమైన యువతి రూపంలో భీముడి దగ్గరకు చేరుకుంటుంది. భీముడిని మోసం చేయాలని అనుకున్న హిడింబి ప్రయత్నము ఎంత మాత్రమూ నెరవేరదు. ఆమెను చూసి భీముడు ఎంత మాత్రమూ కూడా చలించడు. అతని వ్యక్తిత్వం పట్ల నిజంగానే హిడింబి ఆకర్షితురాలవుతుంది. తర్వాత తన నిజస్వరూపాన్ని అతనికి చూపించి నిజాయితీగా తాను వచ్చిన పని ఒప్పుకుంటుంది. దాంతో కోపం వచ్చిన భీముడు హిడింబాసురుని మీదకు యుద్ధానికి వెళ్తాడు. ఆ భీకర యుద్ధంలో హిడింబాసురుడు చనిపోతాడు. కానీ భీముడి కోపము అంతటితో చల్లారదు. తన సోదరుని చావుకి హిడింబి ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని హిడింబిని కూడా చంపడానికి సిద్ధపడతాడు. అయితే ధర్మరాజు భీముడి కోపానికి అడ్డుకట్ట వేస్తాడు. హిడింబి మనసులో భీముడు నిలిచిపోయాడని గ్రహించిన కుంతీదేవి ఆమెను వివాహం చేసుకోమని భీమునికి సూచిస్తుంది. తల్లి కోరిక మేరకు భీముడు హిడింబిని వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తాడు. కానీ దానికి ఒక షరతును పేర్కొంటాడు. తాను ఎల్లకాలము హిడింబితో కలిసి ఉండలేనని, వారిద్దరికీ ఒక శిశువు జన్మించగానే వారి నుంచి దూరంగా వెళ్ళిపోతానని చెప్తాడు. దానికి హిడింబి ఒప్పుకోవడంతో ఇద్దరి వివాహం జరుగుతుంది. హిడింబికి భీముని ద్వారా ఒక శిశువు జన్మిస్తాడు. అతని తల కుండాకారంలో ఉండటంతో ఘటోత్కచుడు అని పేరు పెడతారు. తమ మధ్య ఉన్న షరతు ప్రకారము ఘటోత్కచుడు జన్మించిన తర్వాత భీముడు హిడింబిని వడిచి వెళ్ళిపోతాడు. భీముడు వెళ్ళిపోయిన తర్వాత హిడింబి సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోతుంది. ఆ తపస్సుతోనే ఆమె దేవతగా రూపొందిందని అక్కడ అందరూ నమ్ముతుంటారు. హిడింబిని ఒక దేవతగాను, అటవిక జాతుల వారికి ప్రతీకగాను చాలా చోట్ల పూజిస్తారు. ఉత్తర భారతంలో హిడింబిని పేర్కొంటూ అనేక స్థల పురాణాలు కూడా వినిపిస్తాయి. ఉత్తరాఖండ్లో భీమ్తల్ అనే సరస్సు సమీపంలో భీముడికి హిడింబాసురునికి యుద్ధం జరిగిందని చెప్తూ హిడింబి పేరు మీద ఉన్న ఒక కొండను కూడా చూపిస్తుంటారు. నాగాలాండ్లోని డిమాపూర్ అసలు పేరు హిడింబాపురము అని అక్కడ స్థానికులు చెప్తుంటారు. అలాగే హిడింబి పేరు మీద అనేక ఆలయాలు కూడా ఉత్తరాదిలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. నేపాల్లోని హెటౌడా అనే ఊరిలో హిడింబి ఆలయాన్ని మనం చూడవచ్చు. అక్కడ ఆమెను భూతాన్ దేవి అనే పేరుతో కొలుస్తూ ఉంటారు. మన దేశంలోనే అతి ప్రసిద్ధమైన హిడింబి ఆలయము కులు మనాలిలో ఉంది. దేవదారు వృక్షాల నడుమ వందల ఏళ్ల క్రితం కట్టబడిన ఈ ఆలయాన్ని దర్శించేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయానికి సమీపంలోనే ఘటోత్కచునికి కూడా ఒక ఆలయం ఉంది. విచక్షణ అనుసరించి నడుచుకుంటే రాక్షసులు సైతం దేవతలుగా మారతారని హిడింబి ఉదాంతము మనకు సూచిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.